ఒకసారి చూసుకోవాలి. ఫ్యూచరిస్ట్ యాక్ట్ భూభారతి ఆర్ఓఆర్ 2024 ఆమోదంతోనే హ్యాప్ విక్టరీ. పక్కాగా అమలు చేసిన తర్వాతే విజయం. సర్వరోగ నివారణ కాదు, 80% పరిష్కారం. పేద రైతులకు ఉచిత న్యాయ సాయం గొప్ప విషయం. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, కోదండరామిరెడ్డి స్ఫూర్తి. స్టూడెంట్గానే చట్టాలను తయారు చేసిన అనుభవం నాకుంది. భూభారతి అనేది ఫ్యూచర్ యాక్ట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని రూపొందించాం. అందుకే భూదాన్ మ్యాప్ సర్వే వంటి అంశాలు చేర్చాం. అయితే ఇది సర్వరోగ నివారణ అని నేను అనడం లేదు, కానీ దాదాపు 80% సమస్యలకు దీని ద్వారా పరిష్కరించవచ్చు. ఈ చట్టం తయారులో సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఉన్నది. ప్రజలకు మేలు జరగాలన్న ఆయన పదంతోనే ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ప్రజలకు మేలు జరగాలనుకోవడం వల్లనే ఇక్కడ వరకు వచ్చామని చెప్తా ఉన్నాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అన్ని రకాలుగా సహకరించారు. చట్టం రూపకల్పనలో సిపిఎల్ఏ నవీన్ మిట్టల్, సిపిఎల్ఏ అసిస్టెంట్ కార్యదర్శి శ్రీ లచ్చిరెడ్డి భాగస్వామ్యం ఉంది. కోదండరామిరెడ్డి లేకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు అని రెవెన్యూ చట్టం నిపుణులు, రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ తెలిపారు. గతంలో కూడా సునీల్ గారు అనేక గ్రామాలు తిరిగి దీనివల్ల ఏం నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే ప్రయత్నం చేసిండు. అలాగే అనేక మందికి దాని ద్వారా ఉన్న అంటే కొన్ని న్యాయ సలహాలు కూడా ఇచ్చిండు. ధరణి వల్ల జరిగిన అన్యాయానికి న్యాయ సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సునీల్ గారు మా గ్రామం వైపు కూడా రావడం జరిగింది. సో ఆయనకు ఈ కమిటీలో ఆయనను వేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతుల కోసం చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడ్డాడు. కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన అనేకం చేసినా కానీ ఆయన ఒక తోబకైతే తీసుకురావాలి, రైతులకు ఒక భరోసాని ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచించారు. ఒకసారి అది పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేద్దాం. ఆర్ఓఆర్ 2024 ఆమోదంతోనే హ్యాప్ విక్టరీ. పక్కగా అమలు చేసిన తర్వాతే విజయం. సర్వరోగ అంటే అది ఖచ్చితంగా సర్వరోగ నివారణ. లేదంటే దీని ద్వారా గతంలో ధరణికి ఎప్పటిగా అనేక అద్భుతాలు ఉంటాయి. ధరణి అని చెప్పేసి అంటే అందరినీ దరి చేర్చుకుంటుంది, ఆగం చేయది. ధరణి ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో 0.0 కూడా నష్టం లేదని చెప్పినటువంటి సందర్భం. కానీ ప్రస్తుతం వాళ్ళు చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో భూ సమస్యలు, రైతుల బాధలు, అధికార యంత్రాంగం తీరు నాకు తెలుసు. స్వాధీనంలో భూమి రికార్డు, పేరు చేతిలో పట్టా ఉంటేనే భూమి హక్కులను భద్రత. అందుకే రైతు కోణంలో ఆలోచించి భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని రూపొందించాం అని రెవెన్యూ చట్టాల నిపుణులు, రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ కుమార్ అన్నారు. అందుకే 24 డ్రాఫ్ట్ల ద్వారా చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. చాలా జూనియర్ ఆయనకేం తెలుసు, అనుభవమే లేదు అని చాలామంది విమర్శించారు. స్టూడెంట్గా ఉన్నప్పుడే నల్సార్ యూనివర్సిటీలో చెరువుల పరిరక్షణకు ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ని రూపొందించిన నైపుణ్యం నాకుంది అని చెప్పారు. 22 ఏళ్లుగా భూమి కేంద్రంలోనే పనిచేస్తుండడంతో సునీల్ కుమార్ ఇంటి పేరు భూమిగా మారింది. ఆయనను వాస్తవానికి భూమి సునీల్ అంటేనే చాలామంది గుర్తుపడతారు. సో భూమి సునీల్గా మారింది కుమార్ ఇంటి పేరు. ఆయన భూమి సునీల్గా ప్రసిద్ధి. జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ లాస్ అంశాల్లో ఆయన పేరు. ఆయన నేతృత్వంలో ఆర్ఓఆర్ యాక్ట్ 2024 తయారైంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో భూమి సునీల్ దిశకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్తా ఉన్నారు. అందులో ఆర్ఓఆర్ 2024 ఆమోదించారు. ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి చాలా సంతోషం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ ప్రశ్నలన్నిటి పక్కన పెడితే భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? సునీల్, ఈ చట్టం తయారీ ఆయన విషయంలో కమిట్మెంట్ ఉంది. సునీల్ చెప్తా ఉన్నాడు, చట్టం తయారులో ఆయన కమిట్మెంట్ ఉంది. ప్రజలకు మేలు కలగాలని ఆయన తపనే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా అన్ని రకాలుగా సహాయకం అందించారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఏదైతే ధరణి వల్ల అనేక మంది నష్టపోయారు, ధరణి వల్ల భూములు కోల్పోయిన కబ్జాలో వాళ్ళు ఉంటారు, కాస్తులో వాళ్ళు ఉంటారు, రికార్డులో ఇంకోడు ఉంటాడు. దాని అంతటికీ ధరణి ఒక భూతంలో పట్టింది రైతులకు. ఎంఆర్ఓకి అధికారం ఉండదు, ఆర్డీఓకి అధికారం ఉండదు, కలెక్టర్కి అధికారం ఉండదు. ఎవరు చేయాలని చెప్పేసి అంటే కోర్టులకు పోవాలంటారు. కోర్టులకు పోవాలంటే గతంలో 13B ప్రకారం కావచ్చు అనేక విధాలుగా గతంలో కొనుగోలు జరుగుతుండేవి. లేదంటే తెల్ల కాగితంల పైన గతంలో 1000కి 2000కు గతంలో అనేక అంటే గతంలో ఇంత భూములకు ఇంత విలువ లేదు కాబట్టి సింపుల్గా పైసలు ఇస్తుండే, తెల్ల కాగితం రాసుకుంటుండే, వీళ్ళ పేరు మీద 13B ప్రకారం వీళ్ళ పేరు మీదకి వేసుకుంటుండే. వాళ్ళను 13B నుండి 1B తీసుకురా, లేదంటే
ఆ గతంలో ఎట్లా మీ పేరు మీదకి వచ్చిందో అవన్నీ సరైన పత్రాలు తీసుకురా అని చెప్పేసి కోర్టులో సంవత్సరాలుగా కేసు నిలవాలి. అప్పటి వరకు పేరు మీదకి రాయదు. రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ చెప్పిందో ఆ రైతు బంధు ఓన్ పేరు మీదకి పోతుంది. భూమి మీద ఒక్కడు ఉంటాడు, రైతుకి ఏడా మేలు జరిగినట్టు ఇంకా. సో ఈసారి ఎంఆర్ఓకి ఆర్డీఓ కలెక్టర్ కూడా జిల్లా స్థాయిలోనే రెండు న్యాయ నిపుణులను కూడా పెడుతున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఈ విషయం పైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. భూమి సునీల్ అన్న చాలా మేలు చేసిన వ్యక్తి అవుతాడు. గతంలో కూడా అనేక న్యాయ సలహాలు ఇచ్చింది ఈయన. సో ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించినందుకు కూడా కొంతవరకు సంతోషంగా ఉంది. ఒకసారి చూసుకోవాలి. ఫ్యూచరిస్ట్ యాక్ట్ భూభారతి ROR 2024 ఆమోదంతోనే హ్యాప్ విక్టరీ పక్కాగా అమలు చేసిన తర్వాతే విజయం. సర్వరోగ నివారణ కాదు, 80% పరిష్కారం. పేద రైతులకు ఉచిత న్యాయ సాయం గొప్ప విషయం. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, కోదండరామిరెడ్డి స్ఫూర్తి. స్టూడెంట్గానే చట్టాలను తయారు చేసిన అనుభవం నాకుంది. భూభారతి అనేది ఫ్యూచర్ యాక్ట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని రూపొందించాం. అందుకే భూదాన్ మ్యాప్ సర్వే వంటి అంశాలు చేర్చాం. అయితే ఇది సర్వరోగ నివారణ అని నేను అనడం లేదు, కానీ దాదాపు 80% సమస్యలకు దీని ద్వారా పరిష్కరించవచ్చు. ఈ చట్టం తయారులో సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఉన్నది. ప్రజలకు మేలు జరగాలన్న ఆయన పదంతోనే ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ప్రజలకు మేలు జరగాలనుకోవడం వల్లనే ఇక్కడ వరకు వచ్చామని చెప్తా ఉన్నాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అన్ని రకాలుగా సహకరించారు. చట్టం రూపకల్పనలో సిపిఎల్ఏ నవీన్ మిట్టల్, సిపిఎల్ఏ అసిస్టెంట్ కార్యదర్శి శ్రీ లచ్చిరెడ్డి భాగస్వామ్యం ఉంది. కోదండరామిరెడ్డి లేకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు అని రెవెన్యూ చట్టం నిపుణులు, రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ తెలిపారు. గతంలో కూడా సునీల్ గారు అనేక గ్రామాలు తిరిగి దీనివల్ల ఏం నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే ప్రయత్నం చేసిండు. అలాగే అనేక మందికి దాని ద్వారా ఉన్న అంటే కొన్ని న్యాయ సలహాలు కూడా ఇచ్చిండు. ధరణి వల్ల జరిగిన అన్యాయానికి న్యాయ సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సునీల్ గారు మా గ్రామం వైపు కూడా రావడం జరిగింది. సో ఆయనకు ఈ కమిటీలో ఆయనను వేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతుల కోసం చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడ్డాడు. కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన అనేకం చేసినా కానీ ఆయన ఒక తవ్వకైతే తీసుకురావాలి, రైతులకు ఒక భరోసాని ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచించారు. ఒకసారి అది పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేద్దాం. ROR 2024 ఆమోదంతోనే హ్యాప్ విక్టరీ పక్కగా అమలు చేసిన తర్వాతే విజయం. సర్వరోగ అంటే అది ఖచ్చితంగా సర్వరోగ నివారణ, లేదంటే దీని ద్వారా గతంలో ధరణికి ఎప్పిగా అనేక అద్భుతాలు ఉంటాయి. ధరణి అని చెప్పేసి అంటే అందరినీ ధరణి చేర్చుకుంటుంది, ఆగం చేయది. ధరణి ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో 0.0 కూడా నష్టం లేదని చెప్పినటువంటి సందర్భం. కానీ ప్రస్తుతం వాళ్ళు చెప్తా ఉన్నారు